వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. చెప్పండి. డిటెక్టివ్ సూర్య గారు ఉన్నారా? లోపలున్నారు. కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. ఒక్క నిమిషం ఆగండి. ఏంటి? బాస్ని లేపవా? క్లయింట్ వచ్చారు. పనిలో ఉన్న కనపట్ల వెళ్ళేపు. బాస్ బాస్ ఏంటి? క్లయింట్స్ వచ్చారు. ఏరి? బయటున్నారు. పోయి రమ్మను. ఓకే. నా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. ఎలాగైనా మీరే కాపాడాలి సార్. దండం పెడతాను సార్ మీకు. మీరు కంగారు పడకండి, నేను చూస్తానుగా. కూర్చోండి. అసలేం జరిగిందో చెప్పండి. నేను హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్నాను. సడన్గా నా కూతురు అరుపు. వెళ్ళి చూస్తే ఇద్దరు ముసుగేసుకుని వచ్చి, ఎవరా మీరు, ఎవరా మీరు,
నా కూతుర్ని కిడ్నాప్ చేశారు సార్. సరే మీ ఇంటికి వెళ్దాం పదండి. ఇలా ఎలా ఎక్కుంటాడంటావు? స్పైడర్ మ్యాన్ అయి ఉంటాడు. కిరణ్, సారీ బాస్. ఏంటంతా దుమ్ము కొట్టుకునుంది? తను ఈ రూమ్ ఎక్కువగా వాడదు. తనకు పింక్ డ్రెస్ అంటే చాలా ఇష్టం. అదే వాడుతూ ఉంటుంది ఎప్పుడు. ఇంట్లో తన ఫోటో ఏమీ లేదు, ఎందుకు? తనకు ఫోటో దిగడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. స్ట్రెయిన్. ఫోటోలు ఇష్టపడిన అమ్మాయిలు ఉన్నారు ఈ రోజుల్లో. గ్రేట్. కొంతమంది ఉన్నారు. కేసు మీద కంటే ఫొటోస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. కిరణ్, నోట్ దిస్ పాయింట్. ఎస్ బాస్. తన ఫోటో ఉంటే ఒకటి ఇస్తారా? చూస్తాను సార్.
హే ఏంది చినిగిన ఫోటో? కిరణ్, ఓకే అండి, యూ విల్ ట్రై అవర్ బెస్ట్. థ్యాంక్ యూ సార్. చిత్ర, నువ్వు ఆఫీస్కి వెళ్ళి తన గురించి ఎంక్వైరీ చేయి. తన కాల్ లాగ్స్, ఫేస్బుక్ డేటా, ఎడ్యుకేషను, జాబు అన్ని డీటెయిల్స్ తీసుకుంటా. ఓకే? ఓకే బాస్. హలో బ్రదర్. చెప్పండి. ఈ ఫోటోలో అమ్మాయి మీ పక్కింట్లో ఉంటుంది. నిన్నటి నుంచి కనపడడం లేదు. ఏదైనా స్ట్రేంజ్ థింగ్స్ మీరు ఆ ఇంటి నుంచి అబ్జర్వ్ చేశారా? ఏమోనండి, అలాంటిదేం గమనించలేదు. అయినా మేము పెద్దగా బయటికి రామండి. పోనీ వాళ్ళు మీరు కలవడం, వాళ్ళింటికి మీరు, మీ ఇంటికి వాళ్ళు రావడం అలా ఏదైనా? అలాంటిదేం లేదండి. అయినా మేము ఇప్పుడు కొత్తగా వచ్చాం. అయినా వాళ్ళు మా క్యాస్ట్ కాదండి. ఏం చదువుకున్నారు సార్ మీరు? ఎంబీఏ అయిపోయింది. పాస్ అయ్యారా? సర్టిఫికేట్స్ వచ్చాయా? ఆ సర్టిఫికేట్స్ మడిచి. కిరణ్, సారీ బాస్. సారీ అండి. ఇట్స్ ఓకే. వాడేంటి బాస్, అమ్మాయి కనపట్లేదంటే మా క్యాస్ట్ కాదంటాడు. చదువుకొని మరి ఇంత ఎదవలా? ఎన్ని సినిమాలు చూసినా వీళ్ళు మాత్రం మారారు. కులం అనేది చేసే పనిని బట్టి వచ్చేది కానీ పుట్టుకతో వచ్చేది కాదు కదా బాస్. కిరణ్ బాస్. ఈ ఫోటో తీసుకెళ్ళి నువ్వు ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసిరా. ఓకే బాస్. వెళ్ళు. బాస్, అందరూ తెలియదు అంటున్నారు. ఒక అమ్మాయి మాత్రం తను తెలుసని, రోజు తన క్లాస్కి నేర్పించేదని, ఈ మధ్య అసలు రావట్లేదని చెప్పింది. ఎవరిని అడిగినా తెలీదు అంటున్నారు. ఒక్క క్లూ దొరికితే చాలు. షిట్. బాస్, మీరు బాగా వేడి మీద ఉన్నారు. చల్లగా కుల్ఫీ తిన్నాం, కొంచెం పక్కన ఆపండి. బాబాయ్ 2 కుల్ఫీ ఇవ్వు. చాయ్ అమ్మా. చాయ్ నీకు తెలుసా? తెలుసు. బాస్ బాస్, చాయ్ తనకు తెలుసంట. వాట్? ఈ అమ్మాయి తెలుసా? తెలుసు స్వామి. ఆ అమ్మాయి నిన్నటి నుంచి కనపడడం లేదు. ఎవరిని అడిగినా తెలీదు అంటున్నారు. వాళ్ళ నాన్నేమో కిడ్నాప్ అయిందని మా కంప్లైంట్ చేశాడు. అంటే మీరు పోలీసులా? అవును. నమస్తే సార్. ఆ అమ్మాయి గురించి ఏం తెలుసు చెప్పు. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఇష్టం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళ నాన్న చాలా కఠినాత్ముడు. తనని నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. పాప ఆ అమ్మాయి వాళ్ళ ఆయన మా ఇంట్లోనే అద్దెకున్నారు. బాబాయ్, మా నాన్న మారాడు, మమ్మల్ని ఇంటికి రమ్మన్నాడని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. తర్వాత మీరెప్పుడు చూశారు ఈ అమ్మాయిని? లేదు, అదే చివరిసారి చూడటం. సరే, మీరుకి వెళ్ళొచ్చు. సార్, అయ్యో డబ్బులు వద్దు సార్. మీ దగ్గర డబ్బులు వద్దు సార్, వద్దు సార్. ఏదైనా పోలీసులకు ఉన్న కంఫర్ట్ ఇంకెవ్వరికి ఉండదు బాస్. ఎక్కడ పర్మిషన్ అక్కర్లేదు, ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లేదు. షట్ అప్. సారీ బాస్.
ఇతనేమో ముసలాయన మూర్ఖుడు అంటున్నాడు. అక్కడ అతను కూతురు కనపడి బాధలో ఉన్నాడు. బాస్ ఆ ముసలోడి కిడ్నాప్ చేసి మనతో నాటకాలు ఆడుతున్నాడేమో. అలా ఎందుకు చేస్తాడు కిరణ్? మేబీ అయ్యుండొచ్చు. కన్న కూతురిని విధవం చేసి అల్లుడిని నడి రోడ్డు మీద నరికి చంపిన తండ్రుల్ని ఎంతమందిని చూడలేదు? ఫస్ట్ ఛాయా హస్బెండ్ ఎక్కడున్నాడో కనుక్కోవాలి. ఇంత జరిగినా అతను ఎందుకు రాలేదు? కనుక్కొని నాకు మార్నింగ్ అప్డేట్ చెయ్యి. గుడ్ ఈవినింగ్ బాస్. ఎనీ అప్డేట్స్? ఎస్ బాస్. హౌ ఈస్ దిస్ పాసిబుల్? చిత్ర పంపించింది నాకు. హలో చిత్ర. హలో బాస్. చిత్ర, మెసేజ్ చూశాను. హౌ ఈస్ దిస్ పాసిబుల్? అంటే తన సెకండ్ టైం మిస్సింగా? లేదు బాస్, తను 2 months నుండి కనపడటం లేదు. ఎవరిని అడిగినా తనని చూసి చాలా రోజులు. కానీ వాళ్ళ ఫాదర్ తన నిన్న మిస్సింగ్ అని చెప్పాడు. నో ఐడియా బాస్. ఓకే, నేను వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. ఇఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ మీ. కిరణ్, ఆ ముసలాయన ఇంటికి వెళ్దాం పద. నమస్తే డిటెక్టివ్ గారు. నమస్తే. చాలా థ్యాంక్స్ అండి. మీ వల్లే నా కూతురు నా ఇంటికి వచ్చింది. అమ్మా ఛాయా, సార్ వచ్చారు, కాఫీ తీసుకురమ్మా. చెప్పండి సూర్య గారు. ఏం లేదు, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. చిన్న పని ఉంది, మళ్ళా వస్తాను. అలాగేనండి. పిచ్చా బాస్ వాడికి. నేను అనుకున్నా బాస్ ఫస్టే వాడి వాళ్ళకం. కూతురు ఫోటో ఏదంటే లేదంటాడు. రూమ్ అంతా దుమ్ము కొట్టుకుపోయింది. నాకు అసలు డౌట్ బాస్, తనకి కూతురు ఉందా లేదా? కిరణ్, కూతురు లేకుంటే ఐస్ క్రీమ్ బండి అతను ఎందుకు అలా చెప్తాడు? ఆ పేపర్లో మిస్సింగ్ యాడేంటి? అవును బాస్, మరి ఇదంతా ఏంటి? సింపుల్. కృష్ణమూర్తి కూతురు 2 months బ్యాక్ మిస్ అయింది. ఆ షాక్లో మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు. విజువల్ హాల్యూజినేషన్. అంటే లేనిది ఉన్నట్టు ఉంచుకోవడం అలాగా? ఎగ్జాక్ట్లీ. మరి ఆ కిడ్నాప్ నిజమే కదా? మనం ఇన్వెస్టిగేట్ కూడా చేసాం. క్లూస్ కూడా దొరికే మనకి. ఎస్, ఆ రోజు కిడ్నాప్ జరిగింది నిజమే. కానీ అది జరిగింది ఛాయ్ మీద కాదు, కృష్ణమూర్తి మీద. మీరెలా చెప్తారు? ఆ రోజు గోడ దగ్గర చూసిన కుండి అది గోడ దిగుతున్నప్పుడు పగిలింది కాదు, గోడ ఎక్కుతున్నప్పుడు స్లిప్ అయి పడింది. ఆ రోజు ఇతను చెప్పినట్టు వాళ్ళని తరుముకుంటే ఇతను రాలేదు, వాళ్ళ నుంచి తప్పించుకుని వచ్చాడు. ఆ తలుపుకి పంచి ఇరుక్కుని చిరిగింది అంటే వాళ్ళు తరుముతుంటే ఇతను పారిపోయాడు. ఆ పారిపోయే క్రమంలోనే పంచి తలుపుకి ఇరుక్కుని చిరిగింది. సూపర్ బాస్ మీరు. కానీ మరి తనపై జరిగిన అటాక్ని తన కూతురు మీద అని అనుకునేంత పిచ్చా? ఇలాగే రష్యాలో ఓ అమ్మాయి తన ఫాదర్ తనని చంపడానికి ప్రయత్నిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. బట్ ట్రూత్ ఏంటంటే ఆ అమ్మాయి ఫాదర్ చనిపోయి చాలా కాలం అయింది. వాళ్ళు ఎప్పుడేం ఊహించుకుంటారో వారికే తెలియదు. మరి ఇంతకీ తను ఏమైనట్లు బాస్? అదే అర్థం కావటం లేదు. వెయిట్, తన మిస్సింగ్ యాడ్ పేపర్లో వచ్చిందంటే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యే ఉంటుంది. అవును బాస్. ఈవినింగ్ నేను రంజిత్కి కాల్ చేసి కనుక్కుంటాను. హలో రంజిత్. హలో సూర్య, హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ ఫైన్. ఒక చిన్న హెల్ప్. అయ్యో చెప్పు సూర్య, మీరు మాకెన్ని కేసులు సాల్వ్ చేసి పెట్టారు, ఈ మాత్రం చేయలేనా? ఛాయా అని ఒక మిస్సింగ్ కేస్ 2 months బ్యాక్. ఆ డీటెయిల్స్ కావాలి. ఓకే సూర్య, నేను చూసి కాల్ చేస్తాను. ఓకే, మేక్ ఇట్ ఫాస్ట్. హలో రంజిత్, చెప్పండి. సూర్య, అది మిస్సింగ్ కేసు కాదు, చీటింగ్ కేసు. ఆ అమ్మాయి తన భర్తని మోసం చేసి ఇంట్లో బంగారంతో బెంగళూరు జంప్. అక్కడ ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. ఓకే, అది బాస్ సంగతి. కన్న తండ్రిని కట్టుకున్న మొగుడిని మోసం చేసేది బాయ్ ఫ్రెండ్తో జంపు.
ఆ దెబ్బకి ముసలోడి మైండ్ దొబ్బింది. మీ 100K సూపర్ హిట్ అవుతుంది అనుకుంటే ఇలా అట్ట ఫ్లాప్ అయింది ఏంటి? జస్ట్ షటప్. చిత్రకు ఫోన్ చేసి ఛాయ్ ఇంటికి రమ్మను. ఇంకెందుకు బాస్, వదిలేయండి. మనకి ఎన్ని కేసులు పెండింగ్. జస్ట్ డూ వాట్ ఐ సే. ఓకే బాస్. ఏరా హనుమంతో? నీ కూతురు కిడ్నాప్ రావడం ఎంతవరకు వచ్చిందిరా? సూర్య సిటీలోనే నెంబర్ 1 డిటెక్టివ్, ఎలాగైనా పట్టేస్తాడు. ఎందుకురా కూతురు మీద నీకు అంత పగ? పరువు మొత్తం తీసేసింది. ఎలా ఉండమంటావురా? నలుగురికి మంచి చెప్పే నేను ఈవేళ నేను నరగంలో తలెత్తుకోలేక తిరగలేకపోతున్నాను. దొరుకుతుంది, దాన్ని చంపి ఈ కృష్ణమూర్తి పక్షపాతి కాదును నిరూపిస్తాను. తప్పు చేసే కూతురైనా కోటలో రాజైనా వదిలే ప్రసక్తే లేదు. ఎరా కిరణు, కోట్లో రాజుని ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తేవాలరా? ఏమంటారు కృష్ణమూర్తి గారు? అబ్బాబ్బాబ్బా, ఏం యాక్టింగ్. డైరెక్టర్ శంకర్ గారిని చూసుంటే అపచితులో విక్రమాది మిమ్మల్ని పెట్టుండేవాళ్ళు సార్. డిటెక్టివ్స్ అంటే అన్యాయం ఆపి హంతకులను పట్టించేవాళ్ళు, హంతకులను తయారు చేసేవాళ్ళు కాదు. తను మీ పరువు తీసింది. తప్పు చేసిందని ఆలోచిస్తున్నారే గాని ఏ కారణంతో చేసిందని ఆలోచించారా? అయినా మీ కూతురు ఇలా చేసింది అంటే మీరు నమ్ముతున్నారా? బాస్, ఛాయా హస్బెండ్. హాయ్, ఐఎమ్ డిటెక్టివ్ సూర్య. హలో మిస్టర్ సూర్య. చిరాగ్, మేనేజింగ్ డైరెక్టర్ చిరాగ్ ఇండస్ట్రీస్. ఛాయ్ గురించి విన్నాను. ఐఎమ్ సారీ ఫర్ వాట్ హ్యాపెన్. అయినా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీతో కొంచెం మాట్లాడాలి. సారీ డిటెక్టివ్, లాస్ట్ 2 వీక్స్ నుంచి బిజినెస్ ట్రిప్స్, చాలా టైర్డ్గా ఉన్నాను. మోరోవర్, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పటికే మేము కోల్పోయింది చాలు, నేమ్, ఫేమ్, బిజినెస్ ఎక్సెట్రా. ఇప్పుడు మీరు చేసేదేం లేదు. తనైనా హ్యాపీగా ఉంది, అది అలా వదిలేయండి. ఇట్స్ ఓకే. యా ఓకే కృష్ణమూర్తి గారు. డిటెక్టివ్ గారు, తన మాటలు మీరు పట్టించుకోవద్దు. తను భార్య వెళ్ళిపోయిన బాధలో ఉన్నాడు. తనతో నేను మాట్లాడతాను. పర్లేదు, వస్తానండి. థ్యాంక్ యూ సార్. చిత్రా, కిరణ్. బాస్ చెప్పండి. ఛాయా కాల్ లాగ్స్ నెట్వర్క్ డీటెయిల్స్ ఎక్కడున్నాయి? అదిగోండి సార్, మీ టేబుల్ మీద ఉన్నాయి. సోషల్ మీడియా హ్యాక్ చేయమని చెప్పాను, ఆ డీటెయిల్స్ ఎక్కడున్నాయి? కిరణ్ హ్యాక్ చేసే ల్యాప్టాప్లో ఉన్నాయి సార్. కిరణ్. ఏంటి బాస్ అంత గట్టిగా పిలిచారు? ఏమైంది? కొత్త కేసు ఏమైనా వచ్చిందా? వదిలేసామనుకున్న కేసులో ఒక క్లూ దొరికింది. ఛాయా వాజ్ మర్డర్డ్. వాట్? మర్డర్డా? ఆర్ యూ షూర్? ఎలా చెప్తున్నారు? ఛాయా మిస్ అయింది ఎప్పుడు? Jan 10th? కదా? ఛాయా ఫోన్ సిగ్నల్స్ నెక్స్ట్ 2 days వరకు, అంటే January 12th మిడ్-నైట్ వరకు అదే ఇంట్లో ఉన్నాయి. తర్వాత సడన్గా ఆఫ్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ తిరిగి బెంగళూరులో ఆన్ అయింది. తర్వాత నైట్ మళ్ళీ ఆఫ్ అయింది. అంటే ఏంటి, తన ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయిందా? అలా అయినట్లయితే తన ఫోన్ బెంగళూరుకి ఎలా చేరింది? తనే వచ్చి తీసుకుందేమో, లేదా తన ఫ్రెండ్స్ ఆర్ తనకి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా పంపుండొచ్చు కదా. అది పాయింటే కదా. ఒకవేళ అలా అనుకుంటే మరెందుకు స్విచ్ ఆఫ్ చేసింది? అంటే ఏమంటారు మీరు? ఐ థింక్ ఎవరో తనని చంపేసి
ఈ ఫోన్ బెంగళూరుకి పంపి ఈ నింద తన మీద వేశారనుకుంటున్నాను. అంటే దృశ్యం సినిమాలో వెంకటేష్ లారీలోకి ఫోన్ విసిరేస్తాడు అలానా? ఇంచుమించు అలాగే. సినిమాలు బాగానే ఫాలో అవుతున్నావు, పైకి వస్తావు. కిరణ్, సారీ బాస్. అవును బాస్, మేబీ తనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆ ఫోన్లో ఉంది. అది తీసుకొని ఆ ఫోన్ ఆఫ్ చేసి ఉండొచ్చు కదా. అంత ఇంపార్టెంట్ విషయం ఏముంటుంది? మేబీ మెసేజెస్, మెయిల్స్, మీడియా ఫైల్స్ ఆర్ మొబైల్ బ్యాంకింగ్స్ ఎక్సెట్రా. అంత కష్టపడి ఫోన్ తీసుకెళ్ళినప్పుడు తన మెయిల్ ఇక్కడెందుకు ఓపెన్ అయింది? అది పాస్వర్డ్ రీసెట్ చేసి నార్మల్గా ఫేస్బుక్లో ఫ్రెండ్స్తో చాటింగ్. అంటే ఏమంటారు బాస్ మీరు? సింపుల్. తననెవరో చంపేసి తన మీద రాంగ్ ఎలిగేషన్ వేశారు. దాన్ని నిజం చేయడం కోసం తన ఫోన్ని బెంగళూరుకి పంపించారు. పోలీసు సిగ్నల్ ట్రాక్ చేస్తారని. సరే కానీ ఇక్కడ తన మెయిల్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? అండ్ ఆ ఫేస్బుక్లో చాట్ చేయడం ఎందుకు? ఎందుకంటే తను సడన్గా డిజపేర్ అయింది. ఇవాళ రేపు ఇన్వెస్టిగేషన్స్ అన్నీ సోషల్ మీడియా, ఆన్లైన్ ప్రెజెన్స్ బేస్ చేసుకుని జరుగుతున్నాయి. ఫేస్బుక్, జీమెయిల్ యాక్టివ్గా ఉన్నట్లయితే పోలీసుల్ని, జనాల్ని నమ్మించడం ఈజీగా ఉంటుంది. కానీ బాస్, మనం చేసిన ఎంక్వైరీలో తను చాలా ఇన్నోసెంట్ అని తెలిసింది. అలాంటి అమ్మాయి మీద ఇంత భారీ స్కెచ్ వేసి చంపాల్సిన అవసరం ఎవరికుంది? అది తెలియాలంటే మనం ఛాయ ఇంటికి వెళ్ళాలి. ఓకే. ఏంటి మళ్ళీ వచ్చారు? మీతో ఒక 5 minutes మాట్లాడాలి. ఏం అవసరం లేదు సార్, మీరు వెళ్ళండి ప్లీజ్. వి ఫౌండ్ ఛాయా. వాట్? ఏంటి? ఛాయా కనిపించిందా? ఎక్కడా? ఎక్కడా? చెప్తా పదా. ఛాయాని ఎందుకు చంపావురా? ఏం మాట్లాడుతున్నావు? ఛాయా నేను చంపడం ఏంటి? ఐ నో ఎవ్రీథింగ్. చెప్పు. నీకు తప్ప ఛాయాని చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఛాయ ఫేస్బుక్ ఐడి, నీ ఫేస్బుక్ ఐడి ఒకే ఐపీ అడ్రస్ నుంచి యాక్సెస్ అయి ఉన్నాయి. ఇంత స్కెచ్ వేసిన వాడివి, ఇన్ని తెలివితేటలున్న వాడివి ఒకే ఐపీ అడ్రస్ నుంచి యాక్సెస్ చేసి దొరికిపోతామని చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావరా? అవును చంపాను. అయితే ఏంటి ఇప్పుడు? అయినా నేను తను అప్పుడే చంపాలనుకోలేదు. ఏదో అలా జరిగిపోయింది అంతే. ఎందుకు చంపావురా? అదంతా కాదు, నీకెంత డబ్బు కావాలో చెప్పు. ఏమనుకుంటున్నావురా? ఎందుకు చంపావో చెప్పు. ఆ రోజు నైట్ ఢిల్లీలో మీటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. ఛాయ కింద టీవీ చూస్తుంది. సరే అమ్మా, నేను ఇక నిద్రపోతాను. సరే డాడీ. అల్లుడు ఇంకా రాలేదా అమ్మా? రాలేదు నాన్న. ఒకసారి ఫోన్ చేయకూడదా అమ్మా? నేను చేస్తాను, మీరు వెళ్ళి పడుకోండి. సరే అమ్మా. పనేదైనా చేస్తే మా నాయనకు కూడా గిట్లనే కోపం వస్తది. మూతి ముడుచుకుని కూసుంటాడు. ఛాయ నేను స్నానానికి అస్సలు నీళ్లు పెట్టు. పట్టించుకోను. నా నేను పని సీరియల్ చేసుకుంటూ చూస్తున్నాను. పోతా. నువ్వు వెళ్ళు. జరసేపటికి సరే. కోపం తగ్గిపోతది. మా నాయనే నా తానికొచ్చి ముచ్చట్లు పెడతాడు. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? Hello. Missing you, babe. I can't forget the previous night. You gave me such a pleasure. Chill, babe. ఇప్పుడిప్పుడేగా ముసలాడు నన్ను నమ్ముతున్నాడు. త్వరలోనే రాయిస్తాలే. ఛాయా? రావద్దు, దగ్గరికి రావద్దు. వాట్ హ్యాపెన్ ఛాయా? నేనంతా విన్నాను. నువ్వింత మోసగడవు అనుకోలేదు. నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు ఛాయా. అప్పటికి నాన్న చెప్పారు వద్దు వద్దు అని. నేనే నువ్వే కావాలనుకుని వచ్చేసాను. ఇదంతా నాకు జరగాల్సిందే. ఛీ, ఒక్కసారి నేను చెప్పేది ఇదంతా ఛాయా. కాదు. నీలాంటోడు బతకూడదు.
ఇప్పుడే వెళ్ళి మా నాన్నకి చెప్పేస్తాను చూడు. ఛాయా ఛాయా చెప్పేది విను. ఛాయా 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 షిట్. ఎంత నమ్మానురా నిన్ను, ఇంత ద్రోహం చేశావు. నిన్ను నా కొడుకులా చూసుకున్నాను కదరా. నీకు డబ్బే కావాలంటే ఎంతైనా ఇచ్చేవాడిని కదరా. అన్యాయంగా నా కూతుర్ని చంపావు కదరా. కన్నా కూతురు కడుపు కోత మిగిల్చావు కదరా. అన్యాయంగా నా కూతుర్ని అనుమానించేటట్టుగా చేశావు కదరా. ఛీ, ఎందుకురా నీ బతుకు? చంపేయాలి సరే వీడిని. ఆగండి, ఇప్పటికే మీరు కోల్పోయింది చాలు. ఇలాంటి నీచుని చంపి మీరు హంతకులుగా మారద్దు. ఇలాంటి వాళ్ళని పోలీసులకు అప్పచెప్తే వాళ్ళే బుద్ధి చెప్తారు. నా తల్లి, అల్లారు ముద్దుగా పెంచుకున్నాను కదమ్మా నిన్ను. ఈ నాన్నను వదిలిపెట్టి ఎలా వెళ్ళాలనిపించిందమ్మా నీకు. ప్రేమ మొత్తులో ఒక పశువుకి బలైపోయినావు కదమ్మా.